కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, గౌరవంతో కూడిన రాజకీయం, అభివృద్ధితో కూడిన ఆంధ్రప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సువర్ణ పాలనను అందిస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ఏలూరు నియోజకవర్గంలో ఆదర్శవంతమైన పాలనకు తాను కూడా శ్రీకారం చుట్టానని ఆయన వెల్లడించారు. ఏలూరు నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇందులో భాగంగా ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సమక్షంలో ఏలూరు కార్పొరేషన్కు చెందిన 5 కార్పొరేటర్లు వంకదారు ప్రవీణ్ కుమార్, దారపు అనూష, కలవకొల్లు సాంబ, అర్జి సత్యవతి, జనపరెడ్డి కనకశ్రీ రాజేశ్వర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండవాలు కప్పిన ఎమ్మెల్యే చంటి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాజకీయాల్లో గౌరవం, విలువలు అనేవి ఎంతో కీలకమని చెప్పారు. గౌరవంతో కూడిన రాజకీయం, అభివృద్ధితో కూడి ఆంధ్రప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో మిళితమైన తాను ఏలూరులో ఆదర్శవంతమైన పాలనను అందించేందుకే ప్రాధాన్యతనిస్తున్నానని అన్నారు. నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంతో సాగుతున్న కూటమి ప్రభుత్వ ప్రజారంజక పాలనలో భాగస్వాములు అయ్యేందుకు ముందుకు వచ్చిన వారికి టీడీపీలో స్థానం ఉంటుందని చెప్పారు. అదే ఆలోచనతో ఇప్పటి వరకు 27 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారని, త్వరలో 2 డిప్యూటీ మేయర్లు, 3 కోఆప్షన్ మెంబర్లు, 1 విప్ని భర్తీ చేసుకుంటామని వెల్లడించారు. వీరందరినీ కలుపుకుని త్వరలో నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నూతన పదవుల్ని కేటాయిస్తామని అన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారికి మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చూడ వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్, ఎంఆర్డీ బలరాం, బొద్దాని శ్రీనివాస్, రెడ్డి నాగరాజు, మంచం మైబాబు తదితరులు పాల్గొన్నారు. విప్పు ఇందాక రిజైన్ చేశారని చెప్పి మేయర్ గారు చెప్పారో వాళ్ళను కూడా గౌరవంగానే మేము అడగడం జరిగింది.
మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మీరు గౌరవంగా రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పాం. వాళ్ళు కూడా ఏమీ అనలేదు. సరే అలాగేనని చెప్పి వాళ్ళు కూడా రిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అభివృద్ధిలో భాగస్వామ్యం అవడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని అనుసంధానంగా మరి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం దాంట్లో భాగస్వామ్యంగా ఏలూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా వీళ్ళకి ఏదైతే పీరియడ్ ఉందో ఇంకా సంవత్సరంన్నర పాటు దాంట్లో ఇదివరకు గతంలో 3.5 సంవత్సరాల్లో ప్రజలు ఎవరో కూడా వీళ్ళు పరిపాలన చేసినప్పటికీ కూడా ఎవరో ఏమీ చేయలేని ఉద్దేశంతో మొన్న ఎలక్షన్లో ఏదైతే మరి ఓట్ల రూపేణా వాళ్ళు కూడా తెలుసుకున్నారు. మనం అందించిన ఏదైతే సేవలు వాళ్ళు చేయలేదన్నారో ఈ సంవత్సరంన్నరలో వాళ్ళు తప్పనిసరిగా శానిటైజేషన్ మీద కానీ డ్రైన్ల మీద కానీ రోడ్ల మీద కానీ వాళ్ళు దృష్టి పెట్టి ఈ సంవత్సరంన్నర పాటు ప్రతి ఒక్కరు కూడా మా ఊళ్ళని కలుపుకుంటూ వెళ్ళి వాళ్ళని గౌరవించుకుంటూ మిమ్మల్ని మా ఊళ్ళు గౌరవిస్తారని వాళ్ళందరం చెప్పాం. కేడర్తో కానీ వీళ్ళతో కానీ అనుసంధానం చేయడంలో మా వాళ్ళందరూ కూడా సహకరించినందుకు ముందుగా వాళ్ళందరికీ ఒక కృతజ్ఞత తెలుపుతున్నా. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏలూరు విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విధంగా మేము కూడా మా అంకిత భావంతో మేము పనిచేస్తాం. ఆ ఏలూరుని ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి శక్తివంతం లేకుండా పనిచేస్తానని దానికి ఇప్పుడు జాయిన్ అయిన కార్పొరేటర్లు కానీ గతంలో జాయిన్ అయిన కార్పొరేటర్లు కానీ మా కేడర్ ఏదైతే ఒప్పుకున్నారో అంటే ఇప్పుడు మీ వల్ల మాకు వచ్చేదానికంటే మిమ్మల్ని గౌరవించాలనే ఉద్దేశంతో మేమందరం మిమ్మల్ని తీసుకొచ్చాం. తప్పనిసరిగా మీరు కూడా మా వాళ్ళు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళని గౌరవించుకుంటూ మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏలూరు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా మెజారిటీ కార్పొరేటర్లు అందరూ కూడా మరి ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి అందరూ కూడా మెజారిటీ కార్పొరేటర్లు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం ఇప్పటికే 27 మంది కార్పొరేటర్లు జాయిన్ అవ్వడం జరిగింది. మరి అదేవిధంగా 2 డిప్యూటీ మేయర్లు అలాగే విప్ పదవికి కానివ్వండి అలాగే మరి 3 కోఆప్షన్ మెంబర్లు కూడా రాజీనామా చేయడం జరిగింది. త్వరలోనే గౌరవ శాసనసభ్యుల వారి ఆశీస్సులతో మరి ఆ పదవులకు కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లకి మరి ఆ పదవులు కూడా మరి నియమించుకోవడం జరుగుతుంది. మరి అందరం కూడా కలిసికట్టుగా ఏదైతే నగర అభివృద్ధికి కృషి చేస్తామని మరి శాసనసభ్యులు శ్రీ చంటి గారికి మేమందరం కూడా అండగా ఉంటూ అందరం కూడా కలిసికట్టుగా ఏలూరు నగరాభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరి పార్టీలో జాయిన్ అయిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. కార్మికులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరితో పార్టీ ప్రయోజనాల సొంత ప్రయోజనాల అని ఆలోచించిన తర్వాత ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి నేను ఈ ఆలోచన చేయడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు 50 రోజుల్లోనే మన 50 సంవత్సరాల ఏలూరులో ఏదైతే నా డివిజన్ సంబంధించి 50 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో మన ఏలూరు అమ్మినాపేట కాజ్వేని మన గౌరవ సీఎం గారి చేత దానికి అనుమతులు తీసుకురావడం నన్ను బాగా ప్రభావితం చేసింది. కాబట్టి మన డివిజన్ అభివృద్ధి జరగాలంటే ఆయన నాయకత్వంలోనే ప్రజలకు కానీ నా డివిజన్ అభివృద్ధిలో జరుగుతుందని నమ్మి నేను ఆయన నాయకత్వంలో పనిచేయడానికి రావడం జరిగింది. మనందరం మీరందరూ కూడా మీతో కలుపుకొని పనిచేసే అవకాశం ఇస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గెలిచి ఒకసారి ఎమ్మెల్సీ అయ్యి ఆరోగ్య శాఖ మంత్రి అయ్యి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజున ఏలూరు వదిలేసి పదవులకి రాజీనామా చేసి పారిపోయిన పరిస్థితి. ఈ నాని చరిత్ర అయిపోయింది. అక్కడ కేసీఆర్ నాని, మరి అక్కడ పేరు నాని, అక్కడ కులాల నాని, ఎక్కడ ఆళ్ళ నాని. చరిత్ర క్లోజ్. ఇప్పుడు అంతా కూడా చంటీలు చిన్నీళ్ళు, చంటీలు చిన్నీళ్ళు రాజకీయం. మరి ఈ రోజున ఏలూరు పరిస్థితి చూస్తే కిందట 2024 ఎలక్షన్లో పార్టీకి ఏలూరులో చేయని ఒక వ్యక్తికి దిక్కు లేని పరిస్థితిలో ఈ రోజున ఏలూరు ఇన్ఛార్జి ఇచ్చారు అని అంటే వైఎస్ఆర్ పార్టీకి ఈ దిక్కుమాలిన పార్టీ ఎంత దిగజారు స్థాయికి దిగిందో ప్రజలే అర్థం చేసుకోవాలి. అది తట్టుకోలేకే, అది జీర్ణించుకోలేకే ఈ రోజున ప్రతి డివిజన్ లో కూడా 200 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వస్తానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే మీరు కంగారు పడకండి రా బాబు, మేము తీసుకుంటాం. గేట్లు తెలిసామంటాయి. పిచ్చనాగుడికి జగన్మోహన్ రెడ్డి బుడమేరి గేట్లు అన్నాడు. మా అసలైన గేట్లు ఉన్నాయిరా, ఆ గేట్లు ఎత్తుతాం అప్పుడు వద్దురుగారని చెప్పేసి ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. పెద్దపాడు మండలం సచ్చివోలు గ్రామానికి చెందిన రైతులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని క్యాంపు కార్యాలయంలో కలిసి వరద సహాయక చర్యల నిమిత్తం 50,000 రూపాయల విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ వరద సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతో అండగా నిలిచిందని, దెందులూరు నియోజకవర్గంలోని కూటమి నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి వరద వల్ల నష్టపోయిన ప్రజలకు తమ సేవలు అందించారని అన్నారు. వరద సహాయక చర్యల కోసం పెదపాడు మండలం సచ్చివోలు గ్రామ రైతులు 50,000 విరాళం అందించడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా, నంబూరి నాగరాజు, పార్టీ నాయకులు తాతా సత్యనారాయణ, ఉప్పలపాటి రాంప్రసాద్, ఎంపీటీసీ నాగరాజు, రావడి గాంధీ సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇద్దరు కలిసి రమ్మని చెప్పు. మీరే నడిపించండి. కనపడలేదు, ఎక్కడ పోయావు నువ్వు? డేట్ రాసుకో. మీరు నేను ఉలికి పడితే ఉపయోగపడదు. లెటర్ ఇస్తారో మాట్లాడిస్తారో ఏదో చేయండి తొందరగా. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ప్రణాళికతో రైతులు సంతృప్తి చెందేలా ధాన్యం సేకరించేందుకు సంబంధిత శాఖల అధికారులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, పౌర సరఫరాలు, రైతులు, తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, ట్రాన్స్పోర్టర్లు తదితరులతో ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళికలో భాగంగా పాటించవలసిన ఏర్పాట్లపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సుమారు 5.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చునని అంచనా ఉండగా అందులో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జిల్లాలో వరి పండే ప్రతి గ్రామంలో దిగుబడి అంచనా ప్రకారం 3 కేటగిరీలు చేసి 247 ధాన్యం రైతు సేవా కేంద్రాలను క్లస్టరింగ్ ద్వారా కొనుగోలు కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ ధాన్యం సేకరణకు జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా సహకార అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి, ప్రెసిడెంట్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఇతర సంబంధిత విభాగాల అధికారులతో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కె మంజుభార్గవి, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్కే హబీబ్ బాషా, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఉప రవాణా కమిషనర్ ఎస్ శాంతకుమారి, డీసీఓ శ్రీనివాస్, మార్కెటింగ్ ఏడీ గుప్తా, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
So this mapping of PPCs is second most important task. Next. Yes, clustering అయిపోయిన మేడం category wise ABC centers. Please read. We still things has to be done and formula నుంచి PPC తీసుకున్నప్పటికీ one level of checking will be there. Then PPC to the millers కి second level of stepping ఉంటుంది. So millers ఏమంటారంటే నాకు మంచి క్వాలిటీ పడి రాలేదు అంటారు. And what farmers will tell us నేను కరెక్ట్గా నేర్చుకుని టెస్టింగ్ సరిగ్గా చేయలేదు. So finally from the farmers through PPCs to millers వెళ్ళినప్పటికీ much content will be more. I couldn't do better. మీరు బాగా ఇవ్వలేదు కాబట్టి నేను బాగా స్టెప్ అండి ఒకసారి the moisture లోనే ఈ జిల్లాలో కూడా ఈ మాయిశ్చరైజేషన్ ఎక్కువ ఉంటుందా సేమ్ అయినా ఫీడ్బ్యాక్ మీకు ఏలూరు నగరాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేవారిని ఆహ్వానిస్తున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. వైసీపీకి చెందిన కార్పొరేటర్లు వంకదారు ప్రవీణ్, దారపు అనూష తేజ, జనపరెడ్డి రాజరాజేశ్వరి కృష్ణారావు, కలవకొల్లు సాంబ, అజ్జి సత్యవతి నాగేశ్వరరావులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎమ్మెల్యే బడేటి చంటి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. ఏలూరు నగరాన్ని అందరూ కలిసి ఐక్యమత్యంతో సమిష్టి కృషితో అభివృద్ధి చేస్తామని అన్నారు. అంకిత భావంతో పనిచేసి ప్రజల మన్నలను పొందుతామని అన్నారు. అడిగిన వెంటనే శనివారపేట కాజ్వే వద్ద బ్రిడ్జి నిర్మాణానికి 15 కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే బడేటి చంటి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ఇడా మాజీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచి మైబాబు, టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం, చోడే వెంకటరత్నం, పెద్దిపోయిన శివప్రసాద్, గోడవల్లి వాసు, నెరుసు గంగరాజు, లంకపల్లి మాణిక్యాలరావు, విజయకుమార్ జైన్, మారం అను తదితరులు పాల్గొన్నారు. అడ్డం ఉండరా? అడ్డం ఉండకపోతే దానికి ఎంత అవుతుందో చెట్టుకి ఎన్ని రేట్లు పడతాయి చెప్పు ఇమ్మీడియట్. ఎన్ని రోజులు అవ్వాలి? రహీమా నిజమనుకుంటాడు చెప్తే స్థానిక ఆర్ఆర్పేట విజయవిహార్ సెంటర్ వర్తక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ గణపతి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గురువారం రాత్రి నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు మండపాన్ని సందర్శించి వినాయక ప్రతిమకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు మాట్లాడుతూ విజయవిహార్ సెంటర్ వర్తకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏలూరు నగరంలో ఎంతో విశేషంగా గణపతి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు.
ఇంతమంది వర్తకులు ఐక్యంగా దేవుని కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు. వినాయకుని ఆశీస్సులు వర్తకులందరిపైన ఉండాలని అన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అదేవిధంగా నగరపాలక సంస్థ మేయర్గా తమపై, ఏలూరు నగర ప్రజలపై వినాయకుని ఆశీస్సులు నిండుగా ఉండాలని వినాయకుని ప్రార్థించామని మేయర్ షేక్ నూజహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు అన్నారు. పూజా కార్యక్రమానికి విచ్చేసిన మేయర్ దంపతులతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చల్లా ప్రసాద్ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, నిర్వాహకులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఆహ్వానించి స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు, నున్నా కిషోర్, పాము శామ్యూల్, ఈదుపల్లి పవన్, దారపు అనుష తేజ తదితరులు పాల్గొన్నారు. మరి ఆ ప్రాంతంలో 8వ వార్షికోత్సవం సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. గత 8 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం మరి చాలా సంతోషం. మరి కమిటీ వారందరూ కూడా ఇక్కడ చాలా ఘనంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ రోజున స్వామివారిని దర్శించుకొని మరి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ అనేక అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా మరి ఇక్కడ లేజర్ షో ఏర్పాటు చేయడం కానివ్వండి, అలాగే చిన్నారులకి మరి వాళ్ళందరూ కూడా నాట్యం చేసే విధంగా ఈ కార్యక్రమం చేయడం కానివ్వండి, మరి ఇంత చక్కగా అందరినీ కలుపుకొని ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ కమిటీ వారందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక విజయవాడ సెంటర్లో 8వ లక్ష్మీ గణపతి ఉత్సవాలు నవరాత్రులు కూడా చాలా ఘనంగా అంగరంగ వైభవంగా మరి స్థానికంగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ మేయర్ గారు, అట్లాగే ప్రసాద్ గారు, మరి టీడీపీ గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసినటువంటి మర్యాదలను స్వీకరించి తీర్థ ప్రసాదాలు తీసుకొని మరి ఆ గణపతి వారిని ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మరి మంచి చేసే భాగ్యాన్ని గౌరవ శాసనసభ్యుల వారు బడేటి చంటి గారికి, అట్లాగే గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా ఆ వినాయకుల వారి ఆశీస్సులు ఉండాలి. ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మంచి చేసేటువంటి శక్తిని వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ గణనాథులకి కూడా వేడుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలని చెప్పేసి మేము ఆ గణనాథులకి ఏలూరులో మరి అన్ని సెంటర్లో పెట్టినటువంటి వినాయక ఉత్సవాల్లో మేము పాల్గొనడం జరిగింది. దేవుణ్ణి కూడా అదే కోరుకున్నాము. విఘ్నాలు తొలగించి చేసేటువంటి ప్రతి కార్యం కూడా విజయవంతంగా జరగాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా వినాయకుడి వారికి పూజ చేయడం జరిగింది. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాల్లో శుక్రవారం జిల్లాలో వరదల కారణంగా నష్టపోయిన రైతాంగం ప్రజలకు రుణ సౌకర్యంపై బ్యాంకర్లతో ప్రత్యేక డీసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో కనీవిని ఎరుగని రీతిలో 15 రోజుల పాటు భారీ వర్షాలు వరదల వల్ల భారీ విపత్తు సృష్టించాయని అన్నారు. రైతులు తమ చేతికందే పంటను నష్టపోయారని, ప్రజలు అనేక విధాలుగా నష్టపోయారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో ప్రకృతి సృష్టించిన విలయాన్ని విపత్తుగా ప్రకటించి రైతులు, ప్రజలకు బ్యాంకర్లు ఉపశమన చర్యలు చేపట్టాలని అన్నారు. భారీ వర్షాలు వరదల కారణంగా కొల్లేరు ప్రాంతంలోని కైకులూరు, కలిదిండి, పెదపాడు, ఏలూరు రూరల్, మండవల్లి, నూజివీడు, ముసునూరు, అగిరిపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు తదితర మండలాల్లో అధిక నష్టం కలిగిందని, వరదల కారణంగా రైతులు, ముఖ్యంగా వరి, మత్స్య, ఉద్యాన పంటల రైతులు బాగా నష్టపోయారని, పాడి పశువులు కూడా చనిపోయాయని తెలిపారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రైతుల పంట రుణాలను రీషెడ్యూల్ చేయడం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు ప్రయోజనం కల్పించాలని అన్నారు. సమావేశంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎన్ శ్రీనివాస్, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ జి నెహ్రూబాబు, ఉద్యానల శాఖ డీడీ కె రామ్మోహన్, మత్స్యశాఖ జేడీ నాగలింగాచారి, ఎల్డీఎం డి నీలాద్రి, నాబార్డ్ డీడీఎం అనిల్కాంత్, వ్యవసాయ శాఖ డీడీజీఎం డిఐసి ఆదిశేషు, వివిధ శాఖల అధికారులు మరియు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. Most of the affected areas are falls in the Kaikalur Mandal, Kalidandi Mandal, Peddapadu, and Eluru rural and Mandavalli. So, these 5-6 mandals and Godavari belt anyways are Amuradu Prana Kapati, they have not got any loans and all schemes. So, these 5-6 mandals are affected annually. So, there is a no civil flash floods, no civil Agiripalli affected. So, everywhere banks are bankers overall here. Please show special interest. Please give them immediate relief, and my department, 9 departments will coordinate with you and also with the concerned affected families, and accordingly, not that the clear say, you have seen all the videos, photos, and the Kashparthamachippi. So my request to all the farmers is as early as possible, aiming relief మనం ఇవ్వచ్చు as per the urgent DCC meeting. So special DCC meeting. So కొంచెం తొందరగా అది all the 9 departments immediate గా who are those farmers కూడా తెలియాలి. We are for all this relief. ఇట్లా బ్యాంక్ లోన్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం ఎగ్జామ్షన్ ఇస్తారు. ప్రామినెంట్ గా ఎవరు నాబార్డు ఉందా, ఇల్లు ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు కనుక్కొని వాళ్ళతోటి ఒక అవేర్నెస్ మీటింగ్ పెట్టి అప్లికేషన్ ఫామ్ తీసి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. ఆల్రెడీ సపోర్ట్ దే హావ్ సపోర్టెడ్ మీ, గైడ్ దెం, కనెక్ట్ దెం విత్ ద రిలవెంట్ బ్యాంక్, టెల్ దెం ఆల్ దీస్ క్లాసెస్ అండ్ గెట్ అవేర్గా పని చేసి ఒక అవేర్నెస్ మీటింగ్ పెట్టి ఫామ్స్ తీసుకొచ్చి ఎవరికైనా ఇలాంటి లోన్స్ గివెన్స్ ఉంటుంది. ఓకే, ఆల్ ద 9 డిపార్ట్మెంట్స్. సమాజానికి మేలు చేయాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారని, అనుకున్న లక్ష్య సాధనకు నిరంతరం శ్రమించే నైజం పవన్ కళ్యాణ్ సొంతమని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు స్పష్టం చేశారు. ఏలూరు అశోక్ నగర్లోని సెల్ల నాగకోట కళ్యాణ మండపంలో దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమావేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతపాడు గ్రామానికి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు 400 మంది జనసేనలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి నాయకులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదుకునే స్వభావం, సేవాగుణం కలిగిన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరావు, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, చింతలపూడి ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య, నాయకులు చలమలశెట్టి రమేష్, సువర్ణరాజు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఏ పార్టీ తన కార్యకర్తల భవిష్యత్తు కోసం, తన కార్యకర్తల కుటుంబాల కోసం ఆలోచించదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకరే మన కార్యకర్తలు ఏదైనా ప్రమాదశాతం చనిపోతే వారి కుటుంబం రోడ్డు మీద పడుతుందని ఒక ఆలోచనతో క్రియాశీలక సభ్యులు ఏర్పాటు చేసి చనిపోయినటువంటి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి. అలాగే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే తన కుటుంబానికి అండగా ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇచ్చినటువంటి ఘనత, తన సొంత నిధుల నుంచి 1 లక్ష రూపాయలు ఇచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది.
ఇలాగ చెప్పుకుంటూ పోతే చిన్న చిన్న సామాజిక వర్గాలకి ఆయన పూర్తి అవగాహన ఉంది. ఆ సామాజిక వర్గాన్ని కూడా ముందు తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీరిద్దరి కలయికతో రాబోయే రోజున మన ఆంధ్ర రాష్ట్రానికి మనకు మంచి రోజులు వచ్చే విధంగానే, మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లే విధంగానే వీరిద్దరి నాయకత్వం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను సోదరుల కోసం తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. ఎలా అంటే మనందరికీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇచ్చాం? ఒకడు 10 ఎకరాలు ఇస్తాడు, ఒకడు 100 ఎకరాలు ఇస్తాడు, ఒకడు 20 ఎకరాలు ఇస్తాడు. అది తోచినంత. అది కాదు ఆస్తి. మంచి సమాజాన్ని, మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. అది ఒక జనసేన పార్టీ వల్ల సాధ్యం క్లియర్గా. ఎందుకంటే అనే ఆశయాలు ఎలా ఉంటాయంటే సమస్యకి ఎదురెళ్ళి పోరాటమైనటువంటి కట్టుబడినటువంటి జనసేన పార్టీ పెద్దలు కానీ ఆ రకంగానే ఎప్పుడు ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా నాకు ఆ గ్రామాల్లో అనేక గ్రామాల్లో పనిచేయడం, అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లు, వ్యవహారం అంతా కూడా తెలుసు కనుక మరి ఈ రోజులో ఒక గ్రామంలో 70-80 భాగం ఈరోజు జనసేన పార్టీలో. కానీ మీ విషయం చెప్పంగానే కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, వాళ్ళు అంతేకాదు సిద్ధాంతాలు, ఆశయాలు అన్నీ నచ్చి వాళ్ళు వస్తున్నారు. మన పార్టీకి కూడా అండగా ఉంటారు, నాకు బలంగా ఉంటారు అని చెప్పగానే అదే కదా నీ నాయకత్వం, నీ బలం కూడా పెరగాలమ్మా, కంపల్సరిగా నేను డేట్ ఇస్తానని చెప్పేసి ఇచ్చారు మన చిన్నబాబు గారు, మా అధ్యక్షులు గారు. ఇప్పుడు మేఘా ఈశ్వరి గారిని మన అధ్యక్షుల వారు కంఠసార వెంకటలక్ష్మి గారు ఒక మంచి సాంప్రదాయాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారనే ఉద్దేశంతో మన జిల్లా అధ్యక్షుల వారు మొట్టమొదటిసారిగా మన వీరమహిళకి ఈ సమయం ఇచ్చినందుకు మన జిల్లా అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైసీపీకి చెందిన 5 కార్పొరేటర్లు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చోడే వెంకటరత్నం మాట్లాడుతూ నానీల చరిత్ర అయిపోయిందని, కేసినేని నాని, పేర్ని నాని, అక్కడ కొడాల నాని, ఇక్కడ ఆళ్ల నాని చరిత్ర క్లోజ్ అయిందని అన్నారు. ఇప్పుడంతా చంటీలు చిన్నీలదే హవా అని తెలిపారు. మార్చిలో జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్ వైఎస్ఆర్ కార్పొరేటర్గా మరి విజయం కూడా పార్టీలోకి రావడం జరిగింది. అలాగే ఆర్జీ సచివేటర్ గా పోటీ చేసి ఫెయిల్ అయినా మరి మొన్న జరిగిన 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీతో ఆకర్షితులై ఈ రోజు జాయిన్ 3 జనపర్ రెడ్డి అప్పుడు కుర్రోడు చిన్నోడు మరి మొన్న ఎన్నికల్లో గెలవడం కూడా రాజకీయం కూడా కొత్తగా ఆరగ్రేటం అయ్యాడు మనోడు. వారు కూడా తెలుగుదేశం పార్టీ ఆకర్షితులై ఈ రోజున పార్టీలో ఇక ఏంటంటే పరిస్థితి, ఎవరో ఆ పార్టీలో మనుగడ లేక అందరూ వస్తున్నారు. ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైనా సరే చేయగలదు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతోనే కంకణం కట్టుకున్నారు ప్రజలు కూడా. మరి ఈ రోజున ఇవాళ జగ్గాయిపాట ఎమ్మెల్యే రామ్ తాతయ్య గారి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్లు వైఎస్ఆర్ పార్టీకి చెందిన కౌన్సిల్ కూడా ఇవాళ మధ్యాహ్నం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నారు. మొన్న అలాగే విశాఖపట్నంలో జరిగిన గ్రేటర్ విశాఖపట్నంలో మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీ మరి అలాగే జనసేన కార్పొరేటర్లు ఉంటే 10 స్టాండింగ్ కమిటీలు ఉంటే 10 స్టాండింగ్ కమిటీలు కూడా వన్ సైడ్ గా ఎన్డీఏ కూటమికే ఓటింగ్ చేసి 10 స్టాండింగ్ కౌన్సిల్ కూడా ఎన్డీఏ కూటమే చేజిక్కించుకోండి. ఇవన్నీ చూస్తే అభివృద్ధి మనకు కావాలి. సంక్షేమం, బ్రహ్మాండమైన సంక్షేమం అమలు చేశారు ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఇవన్నీ చూసి ఈ రోజున వచ్చిన కార్పొరేటర్ల 5గురిని కూడా
ఏలూరు నగరంలోని విజయవిహార్ సెంటర్లో వర్తక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ శ్రీ గణపతి మహోత్సవాల్లో నగర్ మేయర్ షేక్ నూజహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు, టీడీపీ సీనియర్ నాయకులు కంప్యూటర్ ప్రసాద్ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ దంపతులు మాట్లాడుతూ విజయవిహార్ సెంటర్ వర్తకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణపతి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వర్తకులందరూ ఐకమత్యంగా భగవంతుని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని భగవంతుని దీవించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు, నున్నా కిషోర్, పాము శామ్యూల్, ఈదుపల్లి పవన్, దారపు అనుష తేజ తదితరులు పాల్గొన్నారు. विश्वमूर्तिश्रमिग्नश्रमहित्कारश्रमिन्द्रं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदावापो ज्योतिरसामृतं ब्रह्मा भूर्भुवस्वरां उदया असुन्दरसरिताय विद्महे सीतावल्लभाय धीमहि रामचन्द्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे. జరగాలి ఇంకా अनाकूल्यतः कल्याणदेर्देर्दिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् आयुष्यवेन्द्रियः प्रतिष्ठते मनोवाञ्छितः. దొంగతనం పేరుతో తన రెండవ కుమారుడు మరకాల దినేష్ను చిత్రహింసలకు గురిచేసి ఆసుపత్రి పాలు చేసిన మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు, లారీ ఓనర్ శివ, ఎలక్ట్రీషియన్ జాబీర్లను తక్షణం అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి తండ్రి మరకాల మురళి అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆటోనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళి మాట్లాడుతూ తమ షెడ్ ఎదురుగా ఉన్న షాప్ బయట ఉన్న 800 రూపాయల విలువైన డిస్క్ను మద్యం మత్తులో దినేష్ తీసుకుని స్క్రాప్గా అమ్మివేశాడని తెలిపారు. అయితే ఈ విషయాన్ని తనకు తెలియజేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు తన కుమారుడు దినేష్ను ముగ్గురు కలిసి తీవ్రంగా కొట్టి గాయపరిచారని, అంతేకాకుండా 10 లక్షల రూపాయల తక్షణం కట్టాలని కర్రి నాగేశ్వరరావు తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి గాయాలను చూసిన తన కోడలు పక్షవాతానికి గురైందని, ఆమె కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు. తన కుమారుడిని కొట్టడమే కాకుండా బ్లాక్మెయిల్ చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని శిక్షించాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. మీడియా సమావేశంలో పలువురు ఆటోనగర్ కార్మికులు పాల్గొన్నారు. మేము వాళ్ళ కింద అయ్యబాబు అనే రకంగా ఉంటే పర్వాలేదు, లేకపోతే కొడుతున్నారు. రెండోది ఉదయం 9 నుంచి 3 దాకా కొడతానే ఉన్నారు. సరే 3 నుంచి ఒక 2 గంటల గ్యాప్ తీసుకున్నారు. మళ్ళీ భోజనాలకి వెళ్ళొచ్చి లేకి 5ంటికి వచ్చారు. 5ంటికి వచ్చి ప్రెసిడెంట్ గారు వచ్చారు. ప్రెసిడెంట్ గారు వచ్చి మురళి గారు ఆటో నగర్లో సామాన్లు చాలా పోయినాయి అన్నారు. దాదాపు ఒక 30 లక్షల రూపాయల సామాన్లు పోయినాయి.
సరే ముందు ప్రస్తుతానికి నేను ఒక 10 లక్షల రూపాయలు సాయంత్రం 8 నువ్వు సర్దుబాటు చెయ్యి, 8 లక్షలు 10 లక్షలు అందరితో సహా కష్టపడిన వాళ్ళం మేము. ఒక పెయింటర్లే కాదు, అలాగే మెకానిక్లు, టెంకర్ మేస్త్రులు, సీట్ల మేస్త్రులు, ఎలక్ట్రీషియన్లు, టైర్లోళ్ళు, రేడియేటర్లోళ్ళు అందరూ మొత్తం ట్రేడ్లు అన్నీ ఉన్నాయి మొత్తం. అయితే మేమందరం కూడా కష్టపడి 20 సంవత్సరాలు కష్టపడుతున్నాం. కనీసం 2 లక్షలు కూడా వెనకాల వేసుకోలేదు, 2 లక్షలు కూడా వెనకాల వేసుకోలేదు. నన్ను 10 లక్షల రూపాయలు కట్టమంటున్నారు. అలాగే ఉన్న ఆ శివని జాబీర్ని సహజమైనంత త్వరగా అవకాశం ఉన్నంత వరకు తీసుకోమని అది మేము డిఎస్పీ గారికి చెప్పుకున్న తర్వాత డిఎస్పీ గారు మాకేం చెప్పారంటే, మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టున్నారు కనుక మేము దాన్ని పరిశీలించి, దానికి ఇంత టైం అని పడుతుంది, దాన్ని పరిశీలించి దాన్ని ఏది తప్పు అయితే దాన్ని దగ్గర తీసుకొని దాన్ని శిక్షించే ఏర్పాటు చేస్తామని మాకు డిఎస్పీ గారు మాకు తెలియపరిచారు. వాళ్ళకి ఈ కర్రీ నాగేశ్వరరావుని పోలీసు వారు అరెస్ట్ చేయవలసిందిగా మరీ చెప్పుకొని కోరుకుంటున్నాను. నన్ను క్షమించండి ఏదన్నా దొంగతనం అన్నది చేసాడు, దొంగతనం చేయడం 100% తప్పేనండి. కానీ ఆ కుర్రవాడు ఏదో ఒక రోడ్డు నుండి పోయేవాడు ఏం కాదండి. ఒక సీనియర్ పెయింటర్ మేస్త్రి గారు వాళ్ళ అబ్బాయి అతను ఏదైనా బూతులు మాట్లాడతాడు, తిడతాడు, తప్ప నుంచి కొట్టడం చూడలేదండి. మరి ఈ ప్రెసిడెంట్ గారు అన్నది మరి దగ్గరుండి కొట్టించారు కాబట్టి దీనికి వారు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా వారి పైన ఉంది. దాని గురించి అని డిఎస్పీ గారు త్వరలోనే ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసి ఎవరికి తప్పు అయితే వాళ్ళని శిక్షిస్తాము, వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఎన్ఆర్ఐ డిగ్రీ జూనియర్ విద్యార్థుల ఆహ్వాన వేడుకలు శుక్రవారం గ్రీన్ సిటీ సూర్యతేజ ఫంక్షన్ హాల్లో ఏలూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల CEO వి తులసిరామ్ మాట్లాడుతూ జూనియర్, సీనియర్ విద్యార్థులు ఒకరికొకరు స్నేహపూర్వక అవినాభావ సంబంధం కలిగి ఉండాలని, సీనియర్స్ నుంచి జూనియర్స్ వారి అనుభవ విజ్ఞానాన్ని నేర్చుకుని అందరూ కలిసి స్నేహపూర్వక వాతావరణంలో విద్యా సంవత్సరాలను పూర్తి చేసుకోవాలని తెలియజేశారు. డిగ్రీ విద్య పూర్తయ్యేలోపే ఉన్నత ఉద్యోగాలు పొందే విధంగా ప్రారంభ సంవత్సరం నుండే అపార అనుభవం కలిగిన మంచి శిక్షకులు నియమించి వారి ద్వారా విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరం అన్ని సెమిస్టర్ ఫలితాల్లో O గ్రేడ్ సాధించిన విద్యార్థులను జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ CHNV సత్యనారాయణ, AO A చంద్రశేఖర్, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మిమ్మల్ని టైం వేస్ట్ చేయకుండా మీ కల్చరల్ ప్రోగ్రామ్కి ఎక్కువ హాయ్ ఇంటరాక్షన్ డే శుభాకాంక్షలు. అయితే జనరల్గా మరి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేసి అప్పుడే 3 years సక్సెస్ఫుల్గా, 3rd year సక్సెస్ఫుల్గా నడిచేటందుకు మన ప్రిన్సిపాల్ గారు అవ్వచ్చు, అధ్యాపకులు అవ్వచ్చు, అందరూ ఎంతో సంతోషంగా, ఎంతో కోఆపరేటివ్గా వర్క్ చేస్తూ మరి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతో తహతహలాడుతున్నటువంటి మన స్టాఫ్ మెంబర్లు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 3rd year స్టూడెంట్స్ అందరూ కూడా ఈ 1st year అండ్ 2nd year స్టూడెంట్స్కి మంచి కోఆపరేటెడ్గా ఉండి వాళ్ళకు కూడా మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని వారికి అందించి, అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఒక మంచి స్నేహపూర్వక వాతావరణంలో కలిసిమెలిసి ఉండి ఒక ఈ 3 years కూడా సంతోషంగా గడపాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి 3rd year స్టూడెంట్స్ అందరికీ కూడా
మా యొక్క ఎయిమ్ ఏంటంటే, మా లక్ష్యం ఏంటంటే, మన కాలేజీ ఎయిమే మీ అందరికీ 3rd ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికల్లా మనం ఏదో ఒక జాబ్ మీకు ఇప్పించి పంపించాలని మా ధ్యేయం. ఆ ధ్యేయంతోనే మరి మన కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ విధంగానే మనం అయితే ముందుకు నడుస్తున్నాం. మరి దీనికి మన స్టూడెంట్స్ అందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా దీన్ని ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్గా నడుపుతున్నటువంటి స్టూడెంట్స్కి, అదేవిధంగా మన ప్రిన్సిపాల్ గారికి, స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సూచించారు. కోయలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్ నిర్మాణానికి నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని, దీనిలో భాగంగానే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు పొందుపరుచుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, కావున అర్హత కలిగి ఇళ్లు లేని ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సరిపల్లి సర్పంచ్ గోపి, నాయకులు కరాటం సాయిబాబా, పారేపల్లి రామారావు, గడ్డమణుగు రవికుమార్, పారేపల్లి నరేష్, తోట రవి, పాదం నాగకృష్ణ, మద్దు తేజ తదితరులు పాల్గొన్నారు. కోయలగూడెం మండలం సరిపల్లి పంచాయతీకి సంబంధించి పంచాయతీ నిధుల నుంచి 20 లక్షల రూపాయలు ఈరోజు సీసీ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈరోజు కార్యకర్తలు, నాయకులు అందరితోటి ఈరోజు మంచిగా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల్లో ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. అలాగే ప్రతి ఒక్క పంచాయతీని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం తరఫున వేయాలని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగింది. తప్పకుండా రానున్న సంవత్సరం లోపే ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అందించే విధంగా కూటమి ముందుకు అడుగులు వేస్తుంది. అలాగే ఆ కూటమి నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య కోసం ఈరోజు మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటిని పరిష్కరించి తీసుకుని మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే రానున్న ఆదివారం ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో హౌసింగ్ సంబంధించి కొత్త ఇల్లు ఓపెనింగ్కి యాప్ ఓపెన్ చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు అయితే అర్హులు ఉన్నటువంటి ఎన్ని ఇళ్ళకి లబ్ధిదారులు ఉంటారు అంతమందికి కూడా రోజు యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా ఆ లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చే విధంగా 4 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే 2014-19 వరకు ఎన్టీఆర్ హౌసింగ్ సంబంధించి బిల్స్ ఏమైనా పెండింగ్ పడినా సరే ఇమీడియట్లీగా ఆ హౌసింగ్ ఏఈ గారు సర్వే చేసి దానికి సంబంధించినటువంటి నిధుల్ని వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 21-22 PM గ్రాంట్ నుంచి మనకు ఏదైతే సంబంధించినటువంటి ఇళ్ళకి ఇమీడియట్లీగా ఆ లబ్ధిదారులు గుర్తించి వారికి ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే బేస్మెంట్స్కి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వాల్లో బేస్మెంట్స్ చేసి ఆపేసి ఉన్నటువంటి ఇళ్ళకి తక్షణం వాటి రద్దు చేసి మళ్ళీ కొత్తగా వారికి లబ్ధిదారులకు మళ్ళీ కొత్త ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆమోదం చేసింది. అలాగే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా గుర్తించి తప్పకుండా ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సాధారణంగా లభించే జ్ఞానం కన్నా ఒక విషయంపై లోతైన అవగాహన కలిగించడమే నాలెడ్జ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాం ఉద్దేశమన్నారు డాక్టర్ ఏ నిర్మలా జ్యోత్స్న. స్థానిక సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో బీఎస్సీ 3వ సంవత్సరం ఫిజిక్స్ విద్యార్థులు నిర్వహించిన నాలెడ్జ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాంలో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి డాక్టర్ ఏ నిర్మలా జ్యోత్స్న పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్మలా జ్యోత్స్న మాట్లాడుతూ తమ కళాశాలలో గత 10 సంవత్సరాలుగా ఈ విధమైన కార్యక్రమాలు యాజమాన్యం ప్రోత్సాహంతో నడుస్తున్నాయని తెలియజేశారు. విద్యార్థుల్లో ఆధునిక జీవితంలో వివిధ రకాలైన పరికరాలకు ఉపయోగించే సెన్సార్లను గురించి నిర్వహించడం జరిగింది. సెన్సార్ అనేది భౌతిక విషయాన్ని గ్రహించడం కోసం అవుట్పుట్ సిగ్నల్ను ఉత్పత్తి చేసే పరికరం. దీని ద్వారా ఎలక్ట్రానిక్ సెన్సార్ వేడి, కాంతి, ధ్వని, కదలిక వంటి ఉద్దీపనలను విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. ఈ సంకేతాలు సంబంధిత పరికరాలను చేరుకుని అవసరానికి అనుగుణంగా పనిచేస్తాయి.
విజ్ఞానాన్ని నృత్యరూపకంగా ప్రదర్శించడం కొత్త ప్రక్రియగా కనిపించింది. కార్యక్రమాన్ని ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి నిర్మల జ్యోత్స్న ఆధ్వర్యంలో అధ్యాపకులు సరస్వతి మరియు మాధురి మార్గదర్శకులుగా బీఎస్సీ 3వ సంవత్సరం భౌతిక శాస్త్ర విద్యార్థులతో నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసీ, వైస్ ప్రిన్సిపల్ మరియా క్రిస్టియా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల, ఇతర అధ్యాపకులు అభినందించారు. Thank you, Sophie. Sophie, you can go now. Oh yeah, this is very useful to avoid accident, isn't it, Papi? Yeah. Our next project is about real-time vehicle theft control system using engine temperature. By using this system, we can aim to identify your vehicle in theft mode. Take a look at the working. When someone tries to steal your vehicle by switching on the engine, the thermistor gets heated from 30 to 140 degrees. జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి పవిత్రోత్సవాలు అత్యంత సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనము, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు హోమం, సూత్రగ్రహణం, పోషణ, గ్రంథి బంధనం, చతుర్వేదాధ్యాయం, ద్వాదశ సూక్త పారాయణం వంటి పలు పూజలు నిర్వహించామని చెప్పారు. ఇంకో 2 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయని, అప్పటి వరకు భక్తులను గర్భాలయ దర్శనానికి అనుమతించబోమని, కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో నిన్నటి నుండి పవిత్రోత్సవ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు 2వ రోజు ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు, వేద పండితులు, ఋత్వికులు సమిష్టిగా ఉదయం నుండి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో నిన్నటి రోజు నుంచి
పవిత్రోత్సవ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా రెండో రోజు ఈరోజు ప్రాతకాలంలో శ్రీ స్వామివారికి ప్రభాత సేవానంతరము విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనము కార్యక్రమాలతోటి ప్రారంభమై పంచగవ్య ఆరాధన, పంచగవ్య ప్రాసన, అగ్నిమదనం ద్వారా త్రేతాగ్ని ప్రణయముగా కార్యక్రమానికి ముందుకెళ్తున్నాము. అందులో భాగంగా పవిత్రాలు అభిమంత్రీకరణ, ముక్త హోమాలతోటి ఈరోజు ఉదయ కార్యక్రమాలు ముగుస్తాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న ఆలయాన్ని కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా అర్చకులు పండితుల వేద మంత్రోచ్చరుల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆయన ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలి నుండి లోనికి వెళ్లి ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అర్చకుల నుండి వేద ఆశీర్వచనాన్ని పొందారు. అనంతరం స్థానిక టీడీపీ నేత ఇమ్మడి రత్నాజీ ఇంటి వద్ద ముప్పిడి సతీమణి సుజాత పుట్టినరోజు కావడంతో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ఇమ్మడి రత్నాజీ, కోరాకల బుజ్జి, గువ్వల మావుళ్లరావు, రేవూరి వెంకటేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మేడం గారు. హ్యాపీ బర్త్డే. సార్ ఒకసారి ఇటు సార్, సార్ ఒకసారి సార్, సార్ ఓకే ఓకే. సభ్యత్వ నమోదులో భారతీయ జనతా పార్టీ మిగిలిన పార్టీల కంటే ముందు వరుసలో ఉందని జిల్లా బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సభ్యత్వ నమోదులో భాగంగా శుక్రవారం పెదవేగి మండలంలో బీజేపీ నాయకులు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న పరిపాలన పట్ల, ఆయన చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలు ఆకర్షితులై బీజేపీలో అధిక సంఖ్యలో సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్, జిల్లా సభ్యత్వ నమోదు ప్రముఖ్ శరణాల మాలతీరాణి, దెందులూరు నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రముఖ్ ఉండవల్లి వెంకట్రావు, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కట్నేని కృష్ణప్రసాద్, నాయకులు దానం రమణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ గత కొన్ని సంవత్సరాల కాలంగా భారతదేశంలో చక్కటి పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థానంలో నిలపడానికి ప్రస్తుతం మూడవసారి ప్రధానమంత్రిగా, ఎన్డీఏ ప్రధానమంత్రిగా వారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలని ప్రజల్లో తెలియజేస్తూ ఈవేళ దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు సెప్టెంబరు 1వ తారీఖున ప్రారంభించారు. భరోసా ఏదైతే ఉందో దాన్ని అందరూ మెచ్చుకుంటూ ఈవేళ భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరడానికి ఆనందంగా ముందుకొస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తూ ఒక్కసారి ప్రజలందరికీ
ఈ భారతదేశ వైభవాన్ని భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ రోజున జిల్లా పర్యటనలో చేస్తూ పెద్దవేగి మండలం రావడం జరిగింది. మరి సభ్యత్వ నమోదు అనేది ఒక మహాయజ్ఞం లాగానే పుణ్య కార్యక్రమం లాగానే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏ పార్టీకైనా సరే ఆ పార్టీ యొక్క బలం, ఆ ప్రామాణికం కేవలం ఆ పార్టీ యొక్క సభ్యుల ప్రామాణికంగానే తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఈ రోజున ఇంచుమించు లాస్ట్ టైం 2019లో చేసినప్పుడు 18 కోట్లు భారత పరిస్థితి ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బలోపేతమైతే ప్రశాంతమైన భారతదేశానికి పునాది పడుతుందనేది మేము భావిస్తున్నాము. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసి మరి రాష్ట్రంలోనే మనం ఇది ముందంజలో నిలిపే ప్రయత్నం అయితే మేమందరం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చేది చదువు ఒకటేనని కళాజాత సిబ్బంది తెలిపారు. పెదవేగి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చదువు వలన కలిగే ఉపయోగాలను పాటల రూపంలో వివరించారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా స్త్రీలకు చదువు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని, ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో బాలికల చదువులపై కొన్ని ఆంక్షలు ఉన్నాయని, స్త్రీ చదువు సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎడ్వర్డ్, ఇతర ఉపాధ్యాయులు, కళాజాత సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. దానివల్ల ఏం జరుగుతుందో, ఏమైపోతుందో, ప్రపంచం ఏం మూలపోతుందో తెలియట్లేదు. కాబట్టి భారతదేశ ఔన్నత్యం ఈనాటి యువతల మీద ఆధారపడి ఉంది. భారతదేశ భవితవ్యం యువత వైపు చూస్తున్నదిరా, భారతదేశ భవితవ్యం యువత వైపు చూస్తున్నదిరా, యువకులంతా మేల్కొంటేనే మన భవితకు బాటంటున్నదిరా, యువకులంతా మేల్కొంటేనే మన భవితకు బాటంటున్నదిరా. యువశక్తి నీరుగాలి నిలువెల్లా కూలిపోతే, యువశక్తి నీరుగాలి ఆలంబన చదువురా, అజరామర విద్యకు దర్పణరా చదువు చదవాలిరా. ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. అంతే కదమ్మా? చదువు మీరు శ్రద్ధగా పట్టుదలతో చదివితే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది చదువు. ఈనాడు అమ్మా ఆడపిల్లలు కదా, వీళ్ళకి చదువు ఎందుకులే అని చెప్పి చాలా మంది పిల్లల్ని 10th క్లాస్ అయిన తర్వాత చాలే చదవక్కర్లేదని చెప్పేసి ఏ ఒక మరి కూలి పనికో, లేదా ఒక మరి మిషన్ కుట్టుకో, లేదో ఒక ఇంట్లో పనులు చేసుకోవడానికో నియమించేస్తున్నారు. ఈనాడు కష్టపడి చదివితే ఆడపిల్లలు కూడా మరి ఎంఆర్ఓగా, ఎండిఓగా, కలెక్టర్గా, మరి టీచర్లుగా ఆడవారు చదువుకుని అన్ని రంగాల్లో ఆడవారు ముందుకెళ్తున్నారు. అందుకే మా మగాళ్ళంతా ముందుకెళ్తున్నారు. దూర ప్రాంతాల నుంచి పోళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకునేందుకు వస్తున్న పేద విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందజేసేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె భువనేశ్వరరావు అన్నారు. పోళ్ల సొసైటీ మాజీ అధ్యక్షులు కందులపాటి శ్రీనివాసరావు గత 12 సంవత్సరాల కాలంగా పాఠశాలలో బాలికా విద్యను ప్రోత్సహించే క్రమంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు అవసరమైన ఏర్పాటు చేసే క్రమంలో ఆర్టీసీ యాజమాన్యం విద్యార్థులకు అందజేసే బస్సు పాసుల ఖర్చును సమకూరుస్తున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాలకు చెందిన 150 మంది విద్యార్థులకు బస్సు పాసుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ వై సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. బస్ పాసుల పంపిణీ కార్యక్రమాన్ని డిపో పిఆర్ఓ డి విజయకుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా బస్ పాసుల దాత కందులపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం అందజేస్తున్న సహాయ సహకారాలను వినియోగించుకుని విద్య ఆధారంగా మంచి భవిష్యత్తును సాధించుకోవాలని కోరారు. అనంతరం ఆర్టీసీ వారితో పాటు పాఠశాల యాజమాన్యం బస్సు పాసుల దాత కందులపాటి శ్రీనివాసరావును సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డి సుజాత, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ కె రామలక్ష్మి పాల్గొన్నారు. సార్ ఒకసారి ఇచ్చేయండి.
విజయ్ కుమార్ గారు రండి. మౌనిక రావాలి స్పీడ్గా. నాగదుర్గ రావాలి. సార్ ఇటు ఉండండి. నేను తీస్తాను, వెళ్ళండి అటు లైన్లోకి వెళ్ళండి. నేను తీస్తాను, దగ్గరికి ఉండండి సార్. ఒకసారి ఇటు చూడండి అందరూ. ఓకే సార్. ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అలాగే డిపో మేనేజర్ గారికి, సర్పంచ్ గారికి, అలాగే విజయ కమిటీ చైర్మన్ గారికి అందరికీ నా ఆశీస్సులు. అలాగే ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందు ముందు కూడా ఇంకా అలాగే సంవత్సరం శుభ్రంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇవ్వాలి అనేటువంటి ప్రభుత్వ సంకల్పానికి మరి అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ ఒక్కొక్క బస్సు 50 రూపాయల చొప్పున తీసుకుని మరి సంవత్సరం పాటు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తుంది. అయితే ఈ 50 రూపాయలు కూడా ఇండివిజువల్గా ఒక్కరికి ఇబ్బంది కాకపోవచ్చు, కానీ మొత్తం ఇంతమంది సమూహానికి సహాయంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి ప్రభుత్వం వారైతే ఏంటి, దాతలైతే ఏంటి, మీకు అందించేటటువంటి సహాయాన్ని మీరు ఉపయోగించుకొని చక్కగా చదువుకొని వృద్ధిలోకి రావాలని, నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి మాటని నిజం చేస్తూ స్వీట్ కానీ ఏదన్నా ఇది కానీ డొనేట్ స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు ఉంటే ఎవరన్నా మీ బర్త్డే కానీ మీ మమ్మీ డాడీ పెళ్లి రోజులు కానీ ఏ ప్రోగ్రాం ఉన్నా సరే మీ పేరు మీద ఇక్కడ స్పాన్సర్ చేయించు అలాగని మన చెప్పారు. ఒక సర్పంచ్గా ముందు మీరు చేయండి అమ్మన్నారు, నేను చేశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మా యొక్క ఆహ్వానం మన్నించి ఈ సభకు వచ్చినటువంటి గవర్నర్లు, డిపో మేనేజర్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభను ప్రారంభించవలసిందిగా గవర్నర్లు హెచ్ఎం గారిని వేడుకుంటున్నాం. ఏలూరు జిల్లా కాంవర్పుకోట వరద ముంపుకు గురైన విజయవాడ బాంబే నగర్ పైపుల్ రోడ్ సెంటర్లో వరద బాధితులకు భోజనాలు ఏర్పాటు చేశారు. కాంవర్పుకోట చెందిన అరిటాకుల మోహన్, సుదర్శనం దుర్గాబాబు, పారేపల్లి సతీష్ కుమార్, కడిపి పాపారావు, వీరమల్ల మధుల ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరద బాధితుల భోజన సహాయార్థం దాతల ఆధ్వర్యంలో స్వయంగా వంటకాలు చేసి శుక్రవారం భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నుపాటి బాబురావు, పిన్నమనేని మురళీకృష్ణ, రియాజ్ బాషా, రాజు, పీరు, సౌజన్ సాయి, దత్తు తదితరులు పాల్గొన్నారు. అటుపళ్ళు రెండు ఇవ్వండి. మేస్త్రి గారు వరద బాధితుల సహాయార్థం ఈరోజు మన బాంబే నగర్ కాలనీలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కామర్పుకోటకు చెందిన అరిటాకుల మోహన్ గారు, అలాగే మా మిత్రుడు పాపారావు, నేను, లక్ష్మీ ఐక్యపేట వ్యవస్థాపకులు దుర్గబాబు గారు, అలాగే
కందుకూరులో ఉండే సతీష్ గారు ఈ భోజనాల నిమిత్తం సహాయం చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే కష్టంలో ఉన్న వారికి కొంచెం అయినా సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ విజయవాడ నగరంలో గత 15 రోజులకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ సిపిఎం సమితి వారికి అలాగే వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు ఇటువంటి అవకాశాలు కల్పించినందుకు ధన్యవాదాలు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.